నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ సోమవారం తన నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కలగోల శాంభవి అమ్మవారి దేవస్థానంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి ఆర్టీసీ బస్టాండ్కి చేరుకున్నారు. ఆర్టీసీ డిపో దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ జనసందోహంతో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంకి వెళ్ళి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇస్తే కావాలని అభివృద్ధి చేసుకుంటానని, తను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదని, ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం ఇచ్చి వెనకబడిన బీసీ వర్గానికి చెందిన తనను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటే తను కావలికి మీ అందరికీ అందుబాటులో ఉండి కావాలని కనకపట్నం చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పిఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి బాటలోన సాగుతున్న ఘనత నీ పిలుపే ప్రభంజనం, నీ వెంటే బడుగు జనం. సింహపురి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర, కావలికే నాయకుడై కదిలినావు ఊరూరా. గుడులైనా ఒక్కటి అన్నావుగా, అందించిన మీ సేవలు సమాజమే మెచ్చగా. పాటిస్తే తప్పలేదు ఏనాడు ఎక్కడ, ఆదుకునే దాతృత్వం నిలిచింది సాక్షిగా. పేదల కష్టాలను రూపుమాపెనేతగా, పెరిగిన అవినీతిని తుంచేందుకు కదలిరా. చీకటి తెరలన్నీ తొలగించే చంద్రుడా, స్వతంత్రుడవు నీవై సాగిరా సుధాకరా. సింహపురి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర, కావలికే నాయకుడై కదిలినావు ఊరూరా. ఈరోజు కావలి అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజా ఆదరణ లభించింది. ప్రజలు మార్పుని కోరుకుంటా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు కోరుకుంటారు. కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 95% ఉన్నారు ఇక్కడ. అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు. అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి? అహంకారానికి, అణగారిన వర్గానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలామంది మద్దతు పలికారు. అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను. సార్, ఈరోజు భారీ ఎత్తున జనసందోహంతో నామినేషన్లు వేశారు. ప్రజల్లో చాలా మార్పు ఉంది. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే గతంలో 10 ఏళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా చాలా అవినీతి చేస్తున్నారు. పెనంలో నుంచి పొయ్యి మీద పోయినట్టుంది. కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి. 2019 నుంచి కూడా ప్రజల్ని ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు. ఆయన గెలిపిస్తే బాగుంటుంది, నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఉద్దేశంతో ప్రజా ఆదరణ చాలా లభించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్మూలన సార్ ఎంత మెజారిటీ గెలుస్తారు సార్? వాస్తవం కావచ్చు, సంపన్నుడు అనే విషయం కావచ్చు, కానీ పేదరికం నుంచి వచ్చారు, కష్టపడి స్వయం కృషితో ఎదిగాను. వీళ్ళలాగా బ్యాంకులు నోటీ చేసి లేకపోతే
ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు. కష్టపడి స్వయం కృషితో ఎదిగి మళ్ళీ పేద ప్రజలకు ఏదన్నా చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లో మీరు ఒక స్వయంగా నా పదవి కాలం అయిపోయేపు మేనిఫెస్టో పూర్తిగా చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ.